జీవితంలో ఎత్తుపల్లాలు, గెలుపు ఓటములు సర్వసాధారణం. అవరోహణ, ఆరోహణలు ఒకదాని వెంట ఒకటి పలకరిస్తూనే ఉంటాయి. కానీ ఏది శాశ్వతం కాదు. జీవించినంత కాలం జయాపజయాలను లెక్కించుకుంటూ పయనించడమే జీవితం. కసి, కృషి లేనిదే సక్సెస్ రాదంటారు. వరించిన సక్సెస్ను జాగ్రత్తగా కాచుకోకపోతే క్షణాల్లో జీవన విధానం మారిపోయే ప్రమాదం ఉంది. కష్టసుఖాలు, కలిమిలేములు, తీపిచేదులు, ఆనంద విషాదాలు ఇలా అన్నీ జీవితంలో తొంగి చూస్తూనే ఉంటాయి. గోల్డెన్ స్పూన్తో జన్మించిన వాడికైనా ఇవి తారసపడక మానవు. జీవితంలోకి తొంగి చూసే ప్రతి సందర్భము జీవిత రూపురేఖలను నిర్ణయిస్తుంది. అందులోని కొన్ని 10 లైఫ్ టిప్స్ మీకోసం ఈరోజు చెప్తాను. నీ గురించి నువ్వు తెలుసుకో. ఫస్ట్ మనం చేసేది ఏమిటంటే, మొదటగా ప్రతి వ్యక్తిలో ఈ ప్రక్రియ జరగాలి. మీ గురించి మీకేం తెలుసునని ఎవరినైనా ప్రశ్నిస్తే చిరునవ్వు నవ్వి సమాధానం దాటేస్తారు. కొందరైతే గుడ్ క్వశ్చన్ అంటూ ప్రశ్న వేసిన వారికి కితాబిస్తారు. మొత్తానికి ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. కానీ ఎవరైతే ఆ ప్రశ్న గురించి ఆలోచించడం మొదలు పెడతారో వారిలో జీవితానికి సంబంధించిన ఆలోచనలు మొదలవుతాయి. ఎప్పుడూ ఎదుటివారిని రకరకాల ప్రశ్నలతో విసుగెత్తించే మనిషి తనకు తాను ఈ ప్రశ్న వేసుకుంటే ఎంతో ఆలోచనకు గురవుతాడు. సమాధానం గురించి తనలో తానే అన్వేషణ మొదలు పెడతాడు. కాన్షియస్గా ఉన్న మనిషిలో ఈ ప్రశ్న అనేక ఆలోచనలు రేకెత్తించక మానదు. ఈ ప్రశ్నకు జవాబు దొరకడంతోనే జీవితం ప్రారంభమవుతుంది. రెండో లైఫ్ టిప్, జీవితానికి అర్థం, పరమార్థం. మనిషిలో వెనువెంటనే ఉద్భవించాల్సిన మరో ప్రశ్న, నా జీవితానికి అర్థం ఏమిటని. జీవితానికి అర్థం తెలియాలంటే జీవిస్తున్న పరిసరాలను, బంధాలను పరిశీలించుకోవాలని ఉంటుంది. ఎవరి కోసం, ఎందుకోసం జీవిస్తున్నామన్న భావనతో అన్వేషణ మొదలు కావాలి. అప్పుడు కలిగే అనుభూతులు జీవన పయనాన్ని నిర్ణయిస్తాయి. అంతిమంగా జీవితం యొక్క పరమార్థం తేలుతుంది. అది మంచి లేదా చెడు కావచ్చును. మూడో లైఫ్ టిప్, జీవితం ఎక్కడ ప్రారంభించారో. ఈ విషయం తెలుసుకోవడం అంత సులువు కాదు. చాలామంది పుట్టుకతోనే జీవితం ప్రారంభమైందనుకుంటారు. నిజానికి జీవించడం ప్రారంభమవుతుందే తప్ప జీవితం కాదు. బాల్యం, యవ్వనం, మధ్యస్థం, వృద్ధాప్యం వంటి 4 దశలలో ఏదో ఒక దశ మనిషిని ఆలోచింపచేసి జీవితం వైపు నడిపిస్తుంది. జీవితం అలా ప్రారంభమై ముందుకు సాగుతుంది. వృద్ధాప్యంలో జీవితం మొదలైతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. బాల్యంలో జీవితం మొదలైతే దానంతటి దారుణం మరొకటి ఉండదు. యవ్వనమే జీవిత ప్రారంభానికి సరైన సూచి. అప్పుడే మనిషి అన్ని రకాల అనుభూతులను సరిగ్గా స్వీకరించగలుగుతాడు. జీవితం ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకోగలిగితే భవిష్యత్తుని ప్లాన్ చేసుకోవడం చాలా తేలికవుతుంది. 4వ లైఫ్ టిప్, నువ్వెక్కడ. జీవితంలో ప్రతి క్షణం విలువైంది. అయితే ఏ క్షణంలో నువ్వెక్కడ ఉన్నావో తెలుసుకోగలిగే శక్తి నీలో అలవర్చుకోవాలి. అప్పుడే జీవితాన్ని అప్డేట్ చేసుకోవడంతో పాటు రీఛార్జ్ చేసుకోగలరు. గత స్థానాన్ని, ప్రస్తుత స్థానాన్ని అంచనా వేసుకోవడం భవిష్యత్తుకి ఉపయుక్తం. నువ్వెక్కడున్నావో తెలుసుకోగల శక్తి నీలో ఉన్న నాడు నీ లక్ష్యాలను ఈజీగా చేరుకోవడానికి సాధ్యపడుతుంది. నీ స్థానం నీలో పోటీతత్వాన్ని పెంచుతుంది. దిగజారిపోకుండా జాగ్రత్త పడేలా చేస్తుంది. 5వ లైఫ్ టిప్, స్ఫూర్తితో జీవితం. కొన్ని జీవితాలకు స్ఫూర్తి ఒక చుక్కాని. స్ఫూర్తితో మొదలయ్యే జీవితం స్ఫూర్తికి కారణమైన జీవిత పందాలోనే ఎక్కువగా సాగుతుంది. అలాంటప్పుడు ఒకే తరహా వ్యక్తులు, జీవితాలు సమాజంలో దర్శనమిస్తారు. జీవన పయనంలో ఎన్నో జీవితాలు తారసపడుతూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జీవితం ఒకే స్ఫూర్తితో ప్రయాణించడం కంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ప్రేరణలకు లోన్ కాకుండా ఉత్తమ జీవితం ప్రసాదిస్తుంది. ప్రతి వ్యక్తి నా జీవితానికి స్ఫూర్తినిచ్చేది ఏమిటని ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకోవాలి. 6వ లైఫ్ టిప్, పని సంతృప్తినిస్తుందా. మన పని, మనం చేసే పని మనకు సంతృప్తినిస్తుందా లేదా అనేది 6వ లైఫ్ టిప్. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ప్రతి వ్యక్తి తను చేసిన పని ద్వారా సంతృప్తి పొందారా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నించుకోవాలి. చేసిన పని ద్వారా పొందే తృప్తి ఆనందాన్నే కాదు, దూసుకుపోయే తత్వాన్ని కూడా అలవరుస్తుంది. మానవులు నిత్యం అనేక వందల కార్యాలు తెలియకుండా తెలిసి చేస్తూ ఉంటారు. అయితే ప్రతి పనిలోనూ విజయాన్ని కాంక్షించడం మానవ నైజం. ఇది సాధ్యపడాలంటే కృషితో పాటు సరైన మార్గం కూడా అవసరం. రోజులో చేసే ఎన్నో కార్యాలలో మనసుకు హాయిని కలిగించేవి కొన్నే ఉంటాయి. ఇదంతా దినచర్యలో భాగం. ఇక జీవన పయనంలో సంతృప్తి పొందడానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసే చర్య ఒకటి ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరేదైనా కావచ్చు.
అలాంటిది నిజమైన సంతృప్తిని జీవితానికి ఇస్తుందో లేదో తెలుసుకోగలగాలి. అప్పుడే ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. 7వ లైఫ్ టిప్ సామాజిక సంబంధాలు. ఉత్తమ జీవితం సామాజిక సంబంధాలతో ముడిపడి ఉంటుంది. మానవుడు మొదట కుటుంబంలో సభ్యుడైనప్పటికీ సామాజిక సంబంధాలే అతనిని ఉత్తమ నీచ స్థానాలలో నిలబెడతాయి. రాజనీతి శాస్త్రం ప్రకారం మానవుడు సంఘజీవి. అలాంటప్పుడు ఉత్తమ జీవితానికి సామాజిక సంబంధాలు తోడ్పడేలా వ్యవహరించాలి. సామాజిక సంబంధాల వలన కలిగే సంతోషం జీవితానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. సమాజాన్ని కాదనుకొని జీవితాన్ని సాగించాలంటే అది సాధ్యపడదు. సమాజానికి మానవుల జీవితాలు ఎంత అవసరమో మానవ జీవితాలకు సమాజం కూడా అంతే అవసరమని గ్రహించాలి. నా సామాజిక సమాజంలో నేను సంతోషంగా ఉన్నానా లేదా అనే ప్రశ్నను వేసుకున్న వారు సరైన బాటలో పయనించగలుగుతారు, ఉత్తమ సంఘజీవి కాగలుగుతారు. 8వ లైఫ్ టిప్ బలం బలహీనతలు. ప్రతి మనిషిలోనూ దాగుండే ఈ రెండింటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇవే ఆ వ్యక్తికి ఆయుధాలు. ఇవే ఇతరులకు ఆ వ్యక్తిపై ప్రయోగించే అస్త్రాలుగా కూడా ఉపయోగపడతాయి. బలహీనతల సంఖ్యను తగ్గించుకున్నవాడే బలవంతుడు. నా అసలైన బలం ఏమిటన్నది తెలుసుకున్న నాడు దానికి మరింతగా మెరుగులు దిద్ది విజయాల వైపు పరుగులు తీయవచ్చు. బలం అంటే అస్త్రాలే కాదు, శారీరక బలం కావచ్చు, మానసిక బలం కూడా కావచ్చు. సాధించేది ఏమిటి? 9వ టిప్ ఏంటంటే సాధించేది ఏమిటి? ఇదే జీవిత పరమార్థం. జీవితం చాలా విలువైనదని, చాలా చిన్నదని తత్వవేత్తలు నిర్వచిస్తారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక దశలో నిజమైన జీవితాన్ని ప్రారంభించినప్పుడు పాటించవలసిన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దాని సాధన కోసం నిత్య కృషిఫలుడుగా ప్రయత్నించాలి. నేను సాధించాల్సింది ఏమిటన్న ప్రశ్న ఉద్భవించిన నాడు లక్ష్యం వైపు పరుగులు తీయడంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా లెక్క చేయడు. అవరోహణ ఆరోహణ జీవిత పయనంలో సాధించాలన్నది సాధించగలిగిన నాడు కలిగే తృప్తి వర్ణనాతీతం. ఈ సాధనకు ఒక జీవితకాలం సరిపోతే మనిషి ధన్యుడే. ఆనందమే అంతిమ లక్ష్యం. 10వ టిప్ ఆనందమే అంతిమ లక్ష్యం. జీవితంలో ఆనందమే అంతిమ లక్ష్యంగా ఉండాలి. మనిషి తనను తాను అనుక్షణం ప్రశ్నించుకుంటూ ఉంటే జీవితం పదును తేరుతుంది. అలాంటి జీవిత భావితరాలను ఆదర్శనీయం కాగలదు. జీవితం ఆనందమయంగా ఉండాలంటే మొదటగా తనను తాను ప్రేమించుకునే తత్వం అలవాటు చేసుకోవడం ఉత్తమం. తనను తాను నిందించుకునేవాడు జీవితాన్ని ప్రేమించలేడు. నాకు నేనే రోల్ మోడల్ అనుకుంటే తత్వం ఎదుటివారికి తల బిరుసుతనంగా అనిపించినా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకునే మనిషి జీవితపు విలువను తెలుసుకోగలుగుతాడు. నాలాగే నేను ఉంటాను, నాకు నేనే రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకుంటాను, నాకు నేనే రోల్ మోడల్. ఇలాంటి భావాలు మనసులో ఎన్ని ఉన్నా కుటుంబ సామాజిక సంబంధాలు తెగిపోకుండా జీవితం సాగిపోవాలి. అప్పుడే నిజమైన ఆనందం దక్కుతుంది. అద్దం ముందు నిలబడి నీ మీద నువ్వే ప్రశ్నించుకోవడం అలవర్చుకోవడం లాంటిదే అద్దం లాంటి మనసును ప్రశ్నించడం. ఇదే సరైన జీవన సాఫల్యానికి ఉపయోగపడే సూత్రం.